వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రొద్దుటూరు రాయలసీమలో ప్రధాన వాణిజ్య కేంద్రం. అటువంటి పట్టణంలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అండ్ మార్కెట్ కోసం 50 కోట్లు మంజూరు చేశారు. పనులు మొదలయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మార్కెట్ నిర్మాణ సమయంలో అక్కడ కూరగాయల వ్యాపారులను స్కూల్ మైదానానికి తరలించారు. ఇప్పుడు మార్కెట్ పనులు నిలిచిపోయి స్కూల్కు గ్రౌండ్ లేక రెండు విధాలుగా అవస్థలు పడుతున్నారు. వ్యాపార కేంద్రమైన ప్రొద్దుటూరు పట్టణానికి మంచి మార్కెట్ కమ్ షాపింగ్ కాంప్లెక్స్ ఉండాలని వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నారు. శివాలయం సెంటర్లో ఉన్న కూరగాయల మార్కెట్ స్థానంలో అన్ని వసతులతో మంచి షాపింగ్ కాంప్లెక్స్, కూరగాయల మార్కెట్ నిర్మించే లక్ష్యంతో 50 కోట్లు మంజూరు చేశారు. 3 అంతస్తులతో ప్రజల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే దాదాపు సగం పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం రాగానే మార్కెట్ పనులు నిలిచిపోయాయి. ఈ 16 నెలల కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మార్కెట్ పనులు వెంటనే పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ కూరగాయలు అమ్మే చిరు వ్యాపారస్తులు దాదాపు 80% మా ముస్లిం సోదరులు ఉన్నారు. ఆ ముస్లిం సోదరులు 80% వెనగల వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 25,000 మంది దీని మీద జీవనోపాధిగా ఉన్నారు. ఇది అతి తొందరగా నిధులు విడుదల చేసి ఈ మార్కెట్ను అతి తొందరగా రూపుదిద్ది ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలా. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం అక్కడున్న కూరగాయల మార్కెట్ను తాత్కాలికంగా ఒక స్కూల్ గ్రౌండ్కు తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ గురించి కనీసం పట్టించుకోలేదు. దీంతో వ్యాపారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే కూరగాయల వ్యాపారం నిర్వహించుకుంటున్నారు. అయితే అది స్కూల్ గ్రౌండ్ కావడంతో విద్యార్థులు ఆడుకోవడానికి చోటు లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కాంట్రాక్టర్ కొంతమేర పనులు చేసినా బిల్లులు ఇవ్వకపోవడంతో పనులను ఆపేశారు. 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ ఈ మార్కెట్ తొందరగా సత్యశ్యామలం చేయాలని మనస్ఫూర్తిగా రాజకీయాలకు పక్కన పెట్టి రాజకీయాల అతీతంగా మార్కెట్ మీరు తీర్చిదిద్దితే దాంట్లో కేవలం ప్రొద్దుటూరులో ముస్లిమ్స్ చాలామంది బాగుపడతారని నా మనవి. ఇక్కడ ఉన్నటువంటి స్థలము స్కూల్కు సంబంధించినది. స్కూల్కు కూడా గ్రౌండ్కు ఇబ్బందికరమైంది. కాబట్టి దాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ను అక్కడ పూర్తి చేసి అక్కడికి తరలించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, ఏది మాట్లాడాలన్నా కూడా నిధులు లేవు అని చెప్తా ఉంది. నిధులు ఏదో ఒక రూపంలో 1000 కోట్లు తెస్తూ ఉన్నారు, అప్పులు తెస్తూ ఉన్నారు. మేము నిధులు సృష్టించుకొని మీరేమి ఏది చేయడం లే. జిల్లాలో కీలకమైన పట్టణంలో వ్యాపారులు, ప్రజల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం దాన్ని మధ్యలో ఆపేసింది. నిర్మాణం ఆగిపోవడంతో అటు వ్యాపారులు, ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కాంప్లెక్స్ పనులను ముందుకు సాగించాలని ప్రజలు కోరుతున్నారు.